క్షుద్ర పూజలు ఎందుకు చేశారంటే హరీష్ లీగల్ నోటీసులు పంపిస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. హరీష్ కు వ్యతిరేకంగా మాట్లాడిన వారందరికీ లీగల్ నోటీసులు పంపుతున్నారని, వాటికి లీగల్ గానే సమాధానం చెప్తామని దయాకర్ అన్నారు. హరీష్ ఎందుకు భయపడుతున్నారో ఆ అవసరం ఏంటో ఆలోచించుకోవాలని సూచించారు. హరీష్ రావు క్షుద్ర పూజలు ఎందుకు చేసినావు అని అంటే లీగల్ నోటీసులు పంపిస్తున్న పరిస్థితి. నాకు, మా పిసిసి ప్రెసిడెంట్కు, మా రామ్మోహన్కు ఎవ్వరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు లీగల్ నోటీసులు పంపిస్తున్నాం. డెఫినెట్గా లీగల్గా దాన్ని ఫైట్ చేస్తాం, దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మీ హయాంలో లీగల్ నోటీసులు కాదు, కేసులు పెట్టి జైలు వేస్తేనే పోయిన వాళ్ళం రా నాయనకి, ఇదేం పెద్ద సమస్య కాదు. బట్ ఎందుకు భయపడుతున్నావు? భయపడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది నీకు? అమ్మ మీద ప్రమాణం చేసి నేను అక్కడ ఏ పూజలు చేయలేదని నువ్వు ప్రకటిస్తావా? సారిగా దేనికైనా సిద్ధమే. చేసిన తెలంగాణ రాజకీయ వ్యవస్థను, ఛిద్రం చేసిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే పనిలో ఉంటే ముఖ్యమంత్రికి చెడ్డ పేరు రావాలి, వర్షాలు రావద్దు, ఇంకోటి ఏందో చేయొద్దు అని చెప్పి పిచ్చి పూజలు ఎందుకు చేస్తున్నారు? డెఫినెట్గా కట్టుబడి ఉంటాం. కోర్టుల మీద, చట్టాల మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్న వ్యక్తులం, గుర్తుపెట్టుకో. ఏదో నువ్వేదో లీగల్ నోటీసులు పంపించగానే అబు అని చెప్పి భయపడేటోళ్ళం అనుకున్నావా? ఎక్కడ నాకు అర్థం కాలే. పిచ్చి ప్రేలాపనలు చాలా మంది మాట్లాడుతున్నారు బయట. తస్మాత్ జాగ్రత్త. ఇట్లాంటి పనికిమాలిన చర్యలు చేసినప్పుడు